మూడో విడత సామాజిక తనిఖీ జాతీయ ఉపాధి కింద 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వివిధ గ్రామాలలో ఇచ్చేసి తర్వాత 2,61,60,00,000 రూపాయలకి ఈరోజు సామాజికరణ జరిగింది. అది ఇప్పుడు ఈ వేదికలో సమర్పిస్తుంది. డిఆర్డీఓ గారికి, అలాగే అడిషనల్ డిఆర్డీఓ గారికి, అంబోస్మెంట్ గారికి, ఏవిఓ గారికి, ఎంపీడీఓ గారికి, సోషల్ అసిస్టెంట్ గారికి, అలాగే పీజే స్టాఫ్, పంచాయతీ సెక్రటరీస్, పత్రికా విలేకరులు, గ్రామం నుండి వచ్చేసిన గ్రామ ప్రజలు అందరూ కూడా సోషల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదటి గ్రామ సమస్య ఈ యొక్క గ్రామ పంచాయతీ చదువుతున్న క్రమంలో గ్రామ పంచాయతీ సంబంధించి మూడో విడత వాళ్ళు సామాగ్రిగాను 74,239 రూపాయలు, మొత్తం గ్రామానికి సంబంధించి 21,40,982 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించి 19 పనులు చేయడం జరిగింది. రికార్డులు పూర్తి స్థాయి ఇవ్వడం జరిగింది. ఒక ప్లాంటేషన్ వర్క్ నడుస్తుంది సార్. కాంక్రీట్ సూచన చేయడం జరిగింది. 5వ అంశము 4 వర్క్ ఏరియాలో 2,167 మొక్కలు పెట్టడం జరిగింది. పని ప్రదేశంలో 1,847 మొక్కలు ఉన్నాయి. 320 మొక్కలు చనిపోవడం జరిగింది. విలేజ్ లిస్ట్ ఓన్లీ మస్టర్కి మాత్రమే వేయడం జరిగింది. పిఆర్డర్లో ఎక్కడ కూడా సంతకాలు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ మరియు 2 సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఉపాధి హామీ పనులకు గాను సిటిజన్ జాబ్ బోర్డు ఏర్పాటు చేయాల్సింది సార్. సిటిజన్ జాబ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. అంటే గ్రామంలో జాబ్ కార్డు ఎన్ని రోజులు ఇస్తారు, పనులు ఎన్ని రోజుల్లో కల్పిస్తారు అనే విషయాలు ఎన్ఎంఎంఎస్ చేస్తే ఏం చేయాలి మరి? కూలీ నచ్చుకోవాలి. ఎన్ఎంఎంఎస్ చేస్తే మీరు తప్పు రాకుండా ఎన్ఎంఎంఎస్ చేయాలి ఫస్ట్. మరి తప్పు రావడం దీనివల్ల వాళ్ళు పర్ డే ప్రకారం మాకు పని చెప్పట్లేదు. మెజర్మెంట్లో తేడాలు వ్యత్యాసం వస్తుంది కాబట్టి మీరు అది ఇవ్వరా? ఎవరైతే 6,42,196 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. వీటికి సంబంధించి మొత్తం 15 పనులు చేయడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించిన రికార్డు ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్ సార్, ఈ గ్రీవెన్స్ సంబంధించినటువంటి 2 కొత్త జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది సార్. గ్రామ సభ్యులకు జాబ్ కార్డులు కూడా ఎంట్రీ చేయించి ఇప్పించడం జరిగింది సార్. 9వ అంశము ఒక వ్యక్తిని నేమ్ యాడింగ్ చేయడం జరిగింది సార్. మాకు పని లేక ఇంటికాడ ఉన్నాం, ఇంటి వద్దనే ఉన్నాము, డిమాండ్ పెట్టి పని కల్పించగలరని తెలియజేయడం జరిగింది సార్. తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవట్లేదు. 13వ అంశం సార్, జాబ్ కార్డు నిర్వహణ పూర్తి లేదు. పే స్లిప్లు కూడా పంపిణీ చేయడం లేదు. 7 రికార్డ్స్ గ్రామ సభ మేయర్ సిస్టర్ ₹1000 పెనాల్టీ కట్టాక నెక్స్ట్ 37 ఇది కూలీలకు 7 రోజులు హాజరు చేసాం మేడం. సండే రోజు హాజరు చేశారు మేడం 7 రోజులకు. సండే హాజరు పని అంటే వాళ్ళు పని చేయట్లేదు అంటున్నారు కాబట్టి మ్యాండేటరీ అని నేను అనట్లేదు సార్. ఎన్ఐసిలో మ్యాండేటరీ అని నేను అనట్లేదు. ఓకే సార్, మీరు అన్నది నేను చూస్తాను. నెక్స్ట్ కూడా 30 నిమిషాలు 38 కూడా అంతే. పని చేసి ఇవ్వడానికి ఉంది, కానీ పని చేయలేమని వాళ్ళే చెప్తున్నారు. అదే మేడం, ఎవిడెన్స్ ఇవ్వట్లేదు కానీ చెప్తున్నాను. జనరల్గా మాట్లాడలేదు. జనరల్గా ఓకే మీరు ఒకటే ఇది గాల్లో మాట్లాడుతున్నాను. ఎవిడెన్స్ తెచ్చుకోండి. ఎవిడెన్స్ సరే సార్, నెక్స్ట్ టైం ఎవిడెన్స్ ఓకే. నెక్స్ట్ 30 సార్ మోషివల్లి సింగారం ఇన్పుట్ చేసి ఇవ్వలేదు. 23 ఇచ్చినారు సార్. సిటిజన్ జాబ్ బోర్డు అందించలేదు సార్. నెంబర్ 24 రోజుదా దివస్ అనేది నియమించగలిగింది. గ్రామసభ తీర్మానాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదు, దానికి వారికి ఇవ్వలేదు సార్.
కార్డులు ఎందుకు చేసుకోలేదా? ఒక వారం ఒక సైడ్ చేసేసారు, ఇంకో వారం ఇంకో సైడ్ చేసేసారు. ఇంకో వారం అయితే చూపించు. అదే ఏది చూపించు 2 వారాలు కాదు. ఇప్పుడు చేసిన దానికైనా నాకు ఇవన్నీ చెప్పొద్దు, రికార్డులో ఏ బాబు అన్నీ కాదు, రికార్డులో చూపించు. నువ్వు మెజర్మెంట్ వేసి చూపించు. అంతే టైం వేసి నేను 180 తీసుకున్నాను, దానికి ప్రాపర్టీ అన్నిటివన్నీ తీసుకున్నాను. మరి అప్పుడు కొంత సరిపోయిందా? సరిపోతుంది. అమౌంట్ సరిపోయింది. ఎక్కువ అయితే ఇంకా తక్కువనే చేయించండి, ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు ఒకసారి ఈ ఆర్గ్యుమెంట్ అంతా మీరు గ్రామ సభలో చేసుకోండి. నీళ్ళు పోకపోవడం ఎందుకు లేవు? ఏ గ్రామ సభలో లేవు? అలింగపురం లేదు సార్, తర్వాత నాగరెడ్డిపురం సార్, ప్రతి మీకు గ్రామ సభ సార్ ఉంది సార్, నేను గ్రామ సభ షెడ్యూల్ ఇస్తా. ఒకటి సార్, మండలం మొత్తంలో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా టెక్నికల్ అసిస్టెంట్ పోయి ఒక్క ఎత్తు వరకు చూపించిన రోజు లేదు సార్. నేను గ్రామ ఇచ్చిన 30 మాతనాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. లేదు ఇచ్చిన నెంబర్ 13 మేడం, జాబ్ కార్డ్ ఆపరేషన్ లేదు మేడం. ఇచ్చిన నెంబర్ 14 ఏ చెప్స్ ఇవ్వడం లేదు మేడం. ఇక్కడ 3 రకాల ఫోటోస్లో సంజాగ్రత్త 40 ఫోటోస్ మాత్రం చూపించడం జరిగింది. ఇచ్చిన నెంబర్ 15 మేడం, వెబ్సైట్ మెయింటైన్ చేయలేదు మేడం, 13 వెబ్సైట్ మేడం. ఇచ్చిన నెంబర్ 18 మేడం, ఎమ్మెల్యేలో రైతు పోలీస్ సంతకాలు లేవు మేడం. పోలీసు ఆప్షన్ ఉంది. ఇక్కడ పనిచేసి 7 రోజులు కాదు, 5 రోజులు. ఇది ఎక్కడో ఒక దగ్గర సండే వస్తుంది. సండే రావచ్చు, ఇంకో రోజు రావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు. బేసిక్ నేను వస్తాను అంటే వీళ్ళు ఇప్పుడు అబ్జెక్షన్ చేయలేదు, ఆప్షన్ లేదు. తర్వాత డిమాండ్ సండే ఏదైనా ప్రూఫ్ ఏదైనా ఉంటే అది ఓకే ఓకే సండే పని చేస్తారంటున్నారు. సండే పని చేయకుండా పేమెంట్ జరిగింది అనేది ప్రూవ్ చేయగలిగితే ఓకే. మీరు అట్లా మాట్లాడొద్దండి. ఇలా చెప్పండి. మీరు ఎవిడెన్స్ మేము రాసేది రాస్తాం కాదు. మేము ఏం చెప్తున్నాం, మీరు రైతులతో రాయించుకోండి అని చెప్పి, అది వేసేకర్తో రాయించుకోండి అంటారు. మీరు రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడారు? అది రికార్డెడ్ ఎవిడెన్స్ మాస్టర్ రికార్డెడ్ రాఘవ్ ఇక్కడ మీడియా ఛానల్ పనికి సంబంధించి మొగలిపేట చెరువు నుంచి గొప్ప వెంకరెడ్డిపురం వరకు 150 మంది కూలీలు 16 గ్రూపుల్లో 960 రోజులు పనిచేసింది సార్. 480 క్యూబిక్ మీటర్లు. గత విడతలో ఈ విషయాన్ని గుర్తించారు కానీ ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు సార్. పీడీ గారు ఎంపీడీఓకు ఏపీఓకు రిక్వైర్ చేసి పేమెంట్ చేయమని చెప్పారు కానీ ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు. ఈసీ గారు వేజ్ పేమెంట్ 25% ఎగ్మేజ్ చేయడం జరుగుతుంది మేడం. ఇక్కడ 22వ అంశం 12-13 కల్లా రాయడం లేదు. సర్వైవల్ రిజిస్టర్స్ ఉంది కానీ అప్డేషన్ చేయడం లేదు మేడం. సర్వైవల్ రిజిస్టర్ లేదు అంటే మీకు ప్లాంటేషన్ శ్రద్ధ లేదు అని మీకు పెనాల్టీ ఆటోమేటిక్గా. ఇక్కడ పనిచేయని కూలీలకు మస్టర్లో సంతకాలు అడ్వాన్స్గా తీసుకొని కొట్టివేయడం జరుగుతుంది మేడం. మూడో అంశం మేడం, ఇక్కడ 3 కూలీలో 17 రోజులు పనిచేసేట్టు మస్టర్లో సంతకాలు కలవు కానీ మొత్తం కాలంలో 14 అని వేయడం వల్ల ఇక్కడ కూలీలు పనిచేసి 3 రోజులు నష్టపోవడం జరిగింది. 17 రోజులు పనిచేస్తే 14 రోజులకు పేమెంట్ చేసి మేడం 3 రోజులు లాస్ అయ్యింది. కనీసం మస్టర్ చూసుకోండి, బాధ్యత లేదు ఎవరికి. 8వ అంశం మేడం, ఇక్కడ ఆదివారం పనిచేసిన 60 రోజులకు పేమెంట్ చేశారు మేడం. గ్రామ సభలో పంచాయత్ సెక్రటరీ గారు కూడా 7 రోజులు ఎప్పుడు పనిచేయాలని తెలపడం జరిగింది. వార్డు సభలో కూలీలకి ఇట్లా మేము ఆదివారం ఎప్పుడు పనిచేయాలని తెలపడం జరిగింది. యాజ్ పర్ గ్రామ సభ వాళ్ళు సండే పని చేయలేదు.
ఇంకా వాళ్ళు చెప్పిన వాటిలో కూడా జరిగింది. నో డిమాండ్ తీసుకోండి మేడం. ఇది ఆఫ్టర్ అప్డేషన్ డిమాండ్ అయిందా తీసుకోవట్లా తీసుకోండి రెగ్యులర్గా. నెక్స్ట్ ఇది ఆఫ్టర్ అప్డేషన్ నిర్వహించడం జరిగింది మేడం. ఎవరు చేస్తున్నారు అప్డేషన్? 3 టైప్ ఫోటోస్ మేడం. పని జరుగుతున్న ఫోటో చూపించడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 15 మేడం. ఇష్యూ నెంబర్ 16 వర్క్ ఫైల్ 32కి 27 వర్క్ చూపించారు. 5 మార్క్ ట్రైన్ చూపించండి మేడం. 32 వర్క్ మేడం. వర్క్ ఫైల్ నిర్వహించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 19 మేడం. చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 20 17 పనులు కాలం పూర్తి స్థాయిలో రాయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 21 సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. 22 మేడం. ఇష్యూ మాన్యువల్ ఇన్పుట్ డేటా ఉంది మేడం. సార్ గ్రామ సభలో రిజిస్టర్ చూపించారు సార్. గ్రామ సభలో రిజిస్టర్ చూపించారు. ఇష్యూ నెంబర్ 22 సార్ మాన్యువల్ ఇన్పుట్ ఇది నిర్వహించలేదు సార్. మాన్యువల్ ఇన్పుట్ ఏది లేదు ఇష్యూ నెంబర్ 32 సార్ మస్టర్ క్లోజ్ సార్. థ్యాంక్ యూ సార్. రెడ్డిగూడెం నివేదిక మేడం. 9వ అంశం వచ్చేసి ఎం పద్మజ పనిచేసినటువంటి పేమెంట్ చేయలేదు మేడం. దానికి మేము పనిచేసింది 2220 మీటర్లు మేము పనిచేసాము. ఏగా రికార్డు చేయకపోవడం వల్ల పేమెంట్ రాలేదని పిల్లెస్టెంట్ గారే పని జరిగినంత వరకు కాలువ చేపట్టడం జరిగింది. 466 మీటర్లు పనిచేసి కూలీలు నష్టపోయారు మేడం. మేము ఏజ్ కూడా తక్కువ పడుతుంది మేడం. ఫోటో మాత్రమే చూపించారు. మిగతా 2 ఫోటోలు అనేది అసలు ఒక్కదాన్ని కూడా నిర్వహించలేదు మేడం. తర్వాత వర్క్ ఫైల్ అనేది ఇన్కంప్లీట్ మేడం. అట్టాలను ఎంబీ మాత్రం పెట్టారు. పూర్తి డాక్యుమెంట్స్ అనేది లేవు మేడం. ఇక్కడ కొలతలు పుస్తకాలందరూ రైతుల కూలీల సంతకాలు అనేది పెట్టించవలసింది మేడం. గతంలో పెట్టించలేదు, ఇప్పుడు పెట్టించలేదు మేడం. 23 వరకు 18/6/23 నుండి 23 వరకు 2 వారాలు పనిచేసినట్టుగా రికార్డ్ చేశారు మేడం. అతి కాలం మేము కొలతలు తీసిన క్రమంలో అందులో 130 మీటర్స్ 1500 కాదు 130 మీటర్స్ కాలం అనేది తక్కువ ఉన్నట్టుగా గుర్తించాం. ఇది మొదటి అంశం మేడం. రెండో అంశం వచ్చేసి ఇదే కాలంని ఇక్కడ లోకల్ పాలకీడు వాళ్ళు కూడా చేసినట్టుగా రికార్డ్ చేశారు మేడం. రికార్డ్ చేసినప్పుడు పాలకీడు వాళ్ళు చేసినటువంటి ఫస్ట్ 189 మీటర్ల కాలువ ఇక్కడ వీళ్ళు చేసినట్టుగా రికార్డ్ చేశారు. ఇద్దరు కూడా ఒకే దాంట్లో ఒకే సేమ్ డేట్లలో ఆ కాలువ రికార్డ్ చేస్తే పేమెంట్ చేశారు మేడం. సార్ చంద్రజీవి సార్ 129 ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. రివర్స్ అనేది నిర్వహించడం లేదు సార్. నిర్వహించారు కానీ అది అప్డేషన్ లేదు సార్. అంటే జస్ట్ మానవ ఇష్యూ నెంబర్ 20 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేవి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. ప్లాంటేషన్ సార్. హైదరాబాద్ ప్లాంటేషన్లో మనకు టోటల్ 184 చూపించారా మరి? ఇష్యూ నెంబర్ 30 సార్. ఎస్టిమేషన్స్ అనేవి ఇవ్వలేదు సార్.
జాబ్ కార్డ్ ఇవ్వను మేడం. తర్వాత ప్రజెంట్ పనులు లేవు, మీరు వర్షాలు లేక పనులు కల్పించాలని కోరుతున్నారు మేడం. మేము ఇక్కడ కాలం వచ్చేసి 208 మీటర్లు ఎంపీ రికార్డ్ చేశారు మేడం. సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ అది సీనియర్ నేటు సెక్రటరీ గారు వారి యొక్క సలహాతోని కాలం మేము చేసినంత వరకు చూపెడతాం, మొత్తం అక్కడ చేసినా చెప్పడం జరిగింది. 1008 మీటర్లు చూపించారు. అంటే కూలీలు పనిచేసి 800 మీటర్లు నష్టపోయారు. గ్రామ సభలో కూడా మేము పనిచేసినని కూలీలు అందరూ వచ్చి చెప్పారు. వాళ్ళ పేమెంట్ ఇప్పించండి. మీరు ప్రాపర్గా చేస్తే ఎందుకు అలా జరుగుతుంది? నెక్స్ట్ కోల్పించారు. కానీ తర్వాత ఆ కాలువ కాదని మళ్ళీ సాయంత్రం తీసుకపోయి వేరే కాలువ అన్నారు. గురేపులో శ్రీ సార్ వచ్చాడు, కిలోమీటర్ దూరం నడిపించాడు మేడం. నడిపించిన తర్వాత నాకు ఈ కాలువ లొకేషన్ తెలియదు, దాని అర్థం తెలియదని చెప్పాను. కానీ ఎక్కడ రాజు తెలియదు అన్నట్టు. ఏం పని ఎక్కడ వరకు జరుగుతుందో తెలియదా? మేడం కాబట్టి ఆడ అది మొదటే చెప్పినట్టయితే మేము వేరే విషయం ఉన్నాం సార్. కిలోమీటర్ తీసుకుపోయినా నాకు తెలియదు అని చెప్పాను. ఎలా కూడా చెప్పి సార్ 129 ఇన్ఫర్మేషన్ సార్. రీప్లేస్మెంట్ చేసేది సార్, చేసేది సార్. చికెన్ సార్ నిర్వహించలేదు కదా సార్. క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 24 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేషన్స్ కంట్రోల్ నాకు ఇవ్వలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 25 సార్. మస్టర్లో ఒక అప్పుదారుడు సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 35 టీకేకి సంబంధించి మెజర్మెంట్ డీవియేషన్ సార్. సార్ సండే పేమెంట్ సార్, సండే పేమెంట్ సార్. డిమాండ్ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. కేసీ చూడడం లేదు సార్. 10 వరకు మేడం, 10 వరకు ఇవ్వలేదు మేడం. ఒకటి కూడా ఇవ్వలేదు మేడం. సిటిజన్ నిర్వహించడం లేదు మేడం. రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు ఇవ్వలేదు మేడం. గ్రామ సభలో చూపించడం జరిగింది మేడం. పాస్ ఆర్డర్లో సనకాలు లేవు మేడం. ఎంపీడీఓ, ఏపీఓ, సిఓ. అసలు సనకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 35. ఇష్యూ నెంబర్ 26 మేడం. ఈజీఎస్ని అడిగాను మేడం 4,080 రూపాయలకు సంబంధించి. సంవత్సరానికి సంబంధించి బిల్స్ అని వచ్చేసి ఇవ్వలేదు మేడం. అంటున్నాయి ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 10 డిమాండ్ మరియు నో డిమాండ్ ఫార్మ్స్ దానికి దానికి ఇవ్వలేదు. 22 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 20. ఇష్యూ నెంబర్ 23 సార్. సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయలేదు సార్ గ్రామ పంచాయతీ నందు. ఇష్యూ నెంబర్ 24 సార్. అవైలబుల్ ప్లాంటేషన్ దానికి సంబంధించి 272 మొక్కలకు గాను 130 మొక్కలు బతుకున్నాయి సార్. 102 మొక్కలు చనిపోయినాయి సార్. వాటర్ ఏమి ఉండదండి, వర్షాకాలంలో వాటర్ ఏమి ఉండదు. సబ్జెక్ట్ అంటే ఏది ఇస్తున్నారు ఏడు సరిపోతుంది. ఎలక పుట్స్లా ఉన్నాయి, ఎలక తవ్వేను పుట్స్లా ఉన్నాయి, పుట్స్లా లేవు. వారం రోజులు అట్లా అయితే అసలు వర్షం. ఇష్యూ నెంబర్ 25 సార్. 6 వర్గీయులకు సంబంధించి 27 మంది హక్కుదారులు 89 పంచాలు పనిచేసినట్లు మస్టర్ నుండి రోజువారీ ఆదాయాలు ఉన్నాయి. కానీ సంతకాలు లేకుండానే 16,267 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 27 సార్. నర్సరీ పనికి సంబంధించిన నర్సరీ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ కనుక్కుని దానికి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. 432 మీటర్ల పొడవు గల కాలువను పూడ్చుకోవడం జరిగింది సార్ రైతులు.
ఇష్యూ నెంబర్ 29 సార్, సేమ్ ఇష్యూ సార్. కాలువను మళ్ళీ పై భాగాన తీయించడం జరిగింది సార్ రైతు. వీడియో ఛానల్ పనికి సంబంధించి ఎంబుక్ జారీ చేయ అధికార సంతకం లేకుండానే ఎంబుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఇష్యూ నెంబర్ 25 మేడం, మాన్యువల్ ఇన్పుట్ డైరెక్షన్ నిర్వహించలేదు మేడం. 26 మేడం, 282 మొక్కలకు గాను 184 మొక్కలు బతుకున్నాయి మేడం, 98 మొక్కలు చనిపోయింది మేడం. 28 మేడం, 5 వర్క్ ఐడీలో 69 మంది హక్కుదారులకి 14,208 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం పనిచేసి. అప్డేట్ కాకపోతే మీరు ఈ డిమాండ్ రేటింగ్ సార్ ఇష్యూ నెంబర్ 11 సార్, ఇష్యూ నెంబర్ 11 పేమెంట్ కాలేదు సార్. 24,323 రూపాయలు మస్టర్ పేమెంట్ కాలేదు. ఇయే చెప్పండి, కార్డు ఎందుకు చేయలేదు చూసి చెప్పండి. చేస్తే ఎందుకు చేయలేదు? ఆపరేటర్ ఎవరు? ఆపరేటర్ ఎవరు? ఎందుకు పేమెంట్ చేయలేదు? జీరో అటెండెన్స్ అయితే అవ్వదు కదా, చేయమంటే జీరో అటెండెన్స్ పనిచేయడం. మాస్టర్ ఇదేమో ప్రజెంట్ అనే సార్ జీరో అటెండెన్స్ కింద జీరో అటెండెన్స్ అన్నాడు. కానీ మరి నువ్వు పైన నువ్వు అడగాలి కదా, పైన పేమెంట్ ఉంది కింద జీరో అటెండెన్స్ రాశారు అడగాలి కదా. ఏంటి బాబు అది సెకండ్ చెప్పండి. నువ్వేనా రాసింది? ఎవరు రైటింగ్ అది? ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? ఇప్పుడు అయితే సార్ డిమాండ్ ఉంది, నో డిమాండ్ లేదు. ఇష్యూ నెంబర్ 13 జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 23 సార్, సిటిజన్ చార్ట్ లేదు సార్. సిటిజన్ చార్ట్ ఇష్యూ నెంబర్ 24 సార్, వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ పేస్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 44 సార్, 74,425 రూపాయలకు సంబంధించి మస్టర్లు ఇవ్వలేదు సార్, ప్రింటెడ్ మస్టర్ ఇచ్చారు. ఇష్యూ నెంబర్ 45 సార్, పిఆర్ నాట్ గివెన్ సార్. ఇష్యూ నెంబర్ 46 సార్, సండే పేమెంట్. ఇష్యూ నెంబర్ 46 సార్, సండే పేమెంట్. ఇష్యూ నెంబర్ 31 మేడం, 108 మస్టర్లకు సంబంధించి ఏబీఓ గారి సంతకం సీల్ వేయకుండానే మస్టర్ జారీ చేసినట్టు గుర్తించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 32 మేడం, 4 మస్టర్లకు సంబంధించి సెక్రటరీ గారి సంతకం లేకుండానే మస్టర్ ఆఫీస్ మేడం. ఇష్యూ నెంబర్ 33 మేడం, హార్టికల్చర్ సంబంధించి 22 ప్లాన్స్ దిక్కు మేడం. ఇష్యూ నెంబర్ 34 మేడం, 2 వర్క్ ఐడీలు అవెన్యూ ప్లాంటేషన్ హరితవనాలకు సంబంధించి టోటల్ ప్లాన్స్ 852, బతికున్నాయి 278, 574 మొక్కలు చనిపోవడం జరిగింది. ప్రజెంట్ చేస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 35 మేడం, అవెన్యూ ప్లాంటేషన్ మేడం, ఆంజనేయ స్వామి టెంపుల్ టు మైసమ్మ టెంపుల్ వరకు 400 మొక్కలు పెట్టినట్టు పేమెంట్ చేయడం, 185 మొక్కలు బ్రతుకున్నాయి, 215 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 36 మేడం, నెంబర్ 36 మేడం, ఈ బుక్లలో టాస్క్ ఫోర్స్ రాయడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 37 మేడం, ఎంబుక్ జారీ చేయ అధికారి సంతకం లేకుండానే ఎంబీ రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 38 మేడం, ఎస్టిమేషన్స్ ఇవ్వలేదు మేడం. ఇష్యూ నెంబర్ 39 మేడం, టీకేబీకి సంబంధించి 2 టాస్కులు వాలీబాల్ పోల్స్ పీసీసీలో 2,479 మెజర్మెంట్ డివిజన్ రావాలి.
ఇష్యూ నెంబర్ 40 మేడం పాస్ ఆర్డర్ వేయలేదు మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 41 మేడం 669 ఎక్సెస్ పేమెంట్ మేడం. రికవరీ. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 42 మేడం నర్సరీకి సంబంధించి బిల్స్ అండ్ ఓచర్ సూపర్వైజర్. జాబ్ కార్డు విభజన కొరకు ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. 12వ విషయం మేడం డిమాండ్ మరియు నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదని గుర్తించడం జరిగింది మేడం. ఎవరికన్నా మీకు ప్రాబ్లం ఏంటి? ఫామ్స్ తీసుకోండి, ఒకవేళ ఫామ్స్ లేకపోతే బయట మీదనే తీసుకోండి. 13వ విషయం మేడం వేతన రసీదులు పంపిణీ చేయడం డోర్ టు డోర్లో తెలపడం జరిగింది మేడం. 15వ విషయం మేడం జాబ్ కార్డ్ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్, ఫిర్యాదు రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ అని వీటిలో మొత్తం అప్డేట్ ఒక వర్క్ ఐడికి 3 రకాల ఫోటోస్ చూపించింది మేడం. మిగతా 21 వర్క్లకి 3 రకాల ఫోటోస్ అనేది చూపించలేదు మేడం. వర్క్ ఫైల్ అనేది 22 వర్క్లకు మెయింటైన్ చేయలేదు మేడం. 18వ విషయం మేడం 5 ఎంబుక్లలో రైతుల కూలి సంతకాలు ఉన్నాయి కానీ మిగతా 17 వర్క్లలో రైతుల కూలి సంతకాలు లేవని గుర్తించింది మేడం. సర్వే విషయంలో ప్రజెంట్ ఎవరుంది? మరి ఎందుకు అప్డేట్ చేయట్లేదు? అప్డేట్ 23వ విషయం మేడం 4 వర్కేడీల్లో 2350 మొక్కలు నాటడం జరిగింది మేడం. ఫీల్డ్కి లెక్కించగా 1017 మొక్కలు బతుకున్నాయి, 1341 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. సర్వేవర్ రిజిస్టర్ దగ్గర మీ సర్వేవర్ తెలుసుకోవాలి. 25వ విషయం మేడం సిడిఎన్ చార్ట్ అనేది పెట్టలేదు మేడం. 3 డేస్లో అరేంజ్ చేయండి అమ్మా. 26వ విషయం మేడం 11 మంది హక్కుదారులు 48 పని దినాలు చేసినట్టు మస్టర్లో సంతకాలు మేడం 48 డేస్కి సంబంధించి. 27వ విషయం మేడం ఎన్ని వర్కులు జరిగినాయి అనేది రాసి మన గ్రామ పంచాయతీలో పెట్టాలి కానీ పెట్టలేదు మేడం 22 వర్కులకు సంబంధించి. 28వ విషయం మేడం రెవెన్యూ ప్లాన్ వచ్చి నర్సరీకి సంబంధించి ఎంబుక్లలో టాస్క్ కోడ్ అనేది రాయడం లేదు మేడం. ఒక నుంచి 8 దాకా ఇన్ఫర్మేషన్ మేడం. 9వ ఇష్యూ వచ్చేసి ఎంబీ రికార్డ్ చేశారు కానీ ఈసీ చెక్ మీద చేసే పాస్ ఆర్డర్ చేశారు కానీ దీనికి సంబంధించి పేమెంట్ కాదు మేడం. ఈ విషయంపై టీఏ గారు నడితే రికార్డు ఉంది. 10వ విషయం మేడం డిమాండ్ అనేది నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు మేడం. 11వ విషయం మేడం జాబ్ కార్డ్ అప్డేషన్లో రసీదు నెంబరు మన పంచాయత్ సెక్రటరీ గారి సంతకాలు ఎంపీల క్యాలెండర్స్ కూడా కొట్టివేయడం జరిగింది మేడం. అప్డేట్ చేయండి అమ్మా. 3 డేస్. 13వ విషయం మేడం జాబ్ కార్డ్ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్, ఫిర్యాదు రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు మేడం. 14వ విషయం మేడం పంచాయతీలో ఫోటోస్ మాత్రం చూపించారు, మిగతా 2 దశలో ఫోటోస్ అనేది చూపించలేదు మేడం. 15వ విషయం మేడం వర్క్ ఫైల్కి సంబంధించి వర్క్ ఫైల్ మెయింటైన్ చేయలేదు మేడం, అది వర్క్లో కాను. 16వ విషయం మేడం ఎంబుక్లలో రైతుల కూలి సంతకాలు పెట్టించడం లేదు మేడం. ఎన్ఐసి మాస్టర్లపై ఎంబుక్ నెంబర్, పేజ్ నెంబర్ అనేది రాయడం లేదు మేడం. 23వ విషయం మేడం వర్క్లకు సంబంధించి డీటెయిల్స్ రాసి నోటీస్ బోర్డులో పెట్టాల్సిందిగా మేడం గారు పెట్టలేదు మేడం. 24వ విషయం మేడం ఒక ఎవెన్యూ ప్లాంటేషన్ వర్క్కి సంబంధించి 550 మొక్కలు ఫిట్టింగ్ చేయడం జరిగింది మేడం. ఫీల్డ్గా లెక్కించిన 443 మొక్కలు బతుకున్నాయి, 112 మొక్కలు అనేది చనిపోయింది మేడం. 20వ విషయం రైతాంగ పత్రం అనేది తీసుకోవడం లేదు మేడం. స్టాక్లో ఉంది కానీ ఎంబుక్లు అనేది రికార్డ్ జరిగింది మేడం. ఉపమూడ విషయం మేడం పంచాయతీ రికార్డుకి సంబంధించి ఇవ్వలేదు మేడం. ఉపనామ విషయం మేడం సండే పేమెంట్ మేడం ఆదివారం తిరగ అటెండెన్స్ చేశామని మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటామని కేసు గ్రామ సభలో తెలపడం జరిగింది మేడం.
ఈరోజు గ్రామ సభ మధ్యాహ్నం అయిపోయింది మేడం. థ్యాంక్ యూ మేడం. చేశారు ఆదివారం తెలియ పని చేయించారు గుండ్లబాద్ జీబీ సార్. ఫీల్డ్కి వచ్చేసి సార్ టీఏ గారు పిఎస్ గారు అనేది ఫీల్డ్కి రావాలి అంటే రాలేదు సార్. ఫీల్డ్కి వెరిఫికేషన్కి రాలేదు. టీకేపీ ఒక్కదానికి వచ్చేది సార్. యాక్చువల్గా అంటే అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఇవ్వలేదు. ఎంపీడబ్ల్యూ ఒక్కడే చూపించింది సార్, ఎవరు చూపించారు. ఇష్యూ నెంబర్ 22 సార్, సిటిజన్ చార్జ్ సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, రోజ్గార్ దివస్ సార్. ఇష్యూ నెంబర్ 25 సార్, ప్లాంటేషన్ సార్. ఇష్యూ నెంబర్ సార్, ఈ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేవి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్, మనకి 312 మొక్కలు నాటడం జరిగింది సార్. అందులో మనకు వచ్చేసి 210. ఇష్యూ నెంబర్ 26 సార్, మనకు వచ్చేసి సేమ్ ఇష్యూ సార్, కాకపోతే ఇందులో బయోఫెన్సింగ్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్, సండే పేమెంట్. గ్రామ సభలో వచ్చారు సార్ రైతులు, అంటే కూలీలు వాళ్ళు వచ్చారు. వాళ్ళని అడిగితే చేసినామని చెప్పండి. ఎస్టిమేషన్లో వెడల్పు వచ్చేసి 1.59, ఎస్టిమేషన్లో వెడల్పు వచ్చేసి మనకి 1.3 ప్లస్ లోతు వచ్చేసి 0.3 అని ఎస్టిమేషన్ ఉంది సార్. కానీ MB నెంబర్ ఎక్కువ రికార్డ్ చేశారు సార్. ఎక్కువ ఉందండి, కానీ టాస్క్ వారీగా మీరు రికార్డ్ చేయాలి కదా. సార్ సో 1 నుంచి 6 వరకు ఇన్ఫర్మేషన్, 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. సో 8వ ఇష్యూ సార్, డిమాండ్ తీసుకోవడం జరిగింది. 9వ ఇష్యూ జాబ్ కార్డ్ అప్డేషన్. 19వ ఇష్యూ సార్, 18 వర్క్ ఐడీలకు ఎస్టిమేషన్ ఇవ్వలేదు సార్. ఇవే ఒకటే సార్, మాన్యువల్ ఇన్పుట్ ఆర్డర్ షీట్స్ నిర్వహించలేదు. ఇటు విషయానికి సంబంధించి గ్రామ సభకు టీఏ గారు హాజరు కాలేదు. 22వ ఇష్యూ సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్కు సంబంధించి 81% సర్వేలు ఉంది. ఇరవై 23వ ఇష్యూ సార్, 60% సర్వేలు ఉంది. అవును సార్. 24వ ఇష్యూ సార్, రెవెన్యూ ప్లాంటేషన్ 95% సర్వేలు ఉంది. 25వ ఇష్యూ సార్, రోజ్గార్ దివాస్ కార్యక్రమం రిజిస్టర్ నిర్వహించి అప్డేషన్ చేయడం జరిగింది. 26వ ఇష్యూ సార్, 5 మంది హక్కుదారులకి 21 పని దినాలకి సంతకాలు లేకుండానే 3,519 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇటు విషయానికి సంబంధించి పిఎస్ గారు అండ్ ఎఫ్ఏ గారు వాళ్ళు అందరూ పనులు చేయడం జరిగింది. మళ్ళీ జరగకుండా చూసుకుంటామనే అంశాన్ని వారి యొక్క వివరణ సార్. ఐదు వర్క్ ఐడీలకి పిఓ ఏపీఓ సిఓ గారి సంతకాలు పాస్ ఆర్డర్ పైన లేకుండా 2,90,294 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది.
30 ఇష్యూ సార్. 2 వర్క్ ఐడీలకు సంబంధించి మిడ్ డేలు 18,103 రూపాయలకు సంబంధించి ఎఫ్టీఓస్ ఇవ్వలేదు. కేపీకి సంబంధించి నేమ్ ప్లేట్లోని డిఫరెంట్ రావడం జరిగింది సార్, థిక్నెస్ తక్కువ వేయడం వల్ల. సార్ 2,417 రూపాయలు ఓకే సార్. 34 ఇష్యూస్ సార్. 4 వర్క్ ఐడీలకు సంబంధించి కాలువ పొడికైతే పనులు చేయడం జరిగింది. ఇటు పనులకు టీఏ గారు ప్రీ మెజర్మెంట్, పోస్ట్ మెజర్మెంట్, డెప్త్ సార్. డెప్త్ ప్రస్తుతం వచ్చేసి ప్రీ మెజర్మెంట్, పోస్ట్ మెజర్మెంట్కు సంబంధించి డెప్త్ అది కాదు, అప్పుడే వాట్సాప్లో పెట్టలేదు. 6 లక్షలు అవినీతి జరిగిందా? ఏమిటిగా అవినీతి జరిగిందా? 6 లక్షలు ఎవరన్నా అడిగిరా? మన బండోళ్ళు ఇప్పుడు ఒకరి నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ వైట్ పేపర్ మీద తీసుకోండి మేడం. 7 టైప్ ఆఫ్ రిజిస్టర్స్ నిర్వహించట్లేరు, నిర్వహించిన వాటిలో అప్డేషన్ లేదు మేడం. 12 ఇష్యూ మేడం. 3 టైప్ ఆఫ్ ఫోటోస్ నిర్వహించట్లేరు. 13 ఇష్యూ మేడం. వర్క్ ఫైల్ నిర్వహించట్లేరు. 14 ఇష్యూ మేడం. కొలతల పుస్తకాలలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవట్లేరు. 15 ఇష్యూ మేడం. మాస్టర్ రోల్ కాల్ చేయట్లేరు. 16 ఇష్యూ మేడం. ఈసీగా చెక్ మేజర్ చేయట్లేరు. 17 ఇష్యూ మేడం. 17 ఇష్యూ మేడం. ఎంపీలలో 12-13 కాలమ్స్ రాయట్లేరు. 18 ఇష్యూ మేడం. హరితారంలో భాగంగా సర్వే రిజిస్టర్ నిర్వహించి అప్డేషన్ చేయాల్సి ఉంటుంది. ఇటు రిజిస్టర్ అనేది ఎస్ఏ టీం వాళ్ళకి ఇవ్వట్లేదు అని గుర్తించాం మేడం. ఇటు విషయానికి గ్రామ సభలో సెక్రటరీ గారికి ఇవ్వండి. లేదు మేడం, లేదని పెట్టినా మేడం. ఓకే మేడం. ఎందుకు ఇవ్వలేదమ్మా? ఎప్పుడు ఇస్తాం? పెనాల్టీ కట్టి 1000 రూపాయలు. నెక్స్ట్ 19 ఇష్యూ మేడం. సర్వే నర్సరీకి సంబంధించి రిజిస్టర్స్ అప్డేషన్ చేయట్లేరు. ఎందుకని చేయలేదండి? అప్డేట్ చేసి మీరు చెక్ చేసి రిపోర్ట్ పంపుతారు. 20 ఇష్యూ మేడం. రోజ్గార్ దివస్ కార్యక్రమంలోని రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 21 ఇష్యూ మేడం. మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది నిర్వహించట్లేదని గుర్తించాము. 22 ఇష్యూ మేడం. రెవెన్యూ ప్లాంటేషన్ ప్లాంట్స్ అన్ని బతుకున్నాయని గుర్తించాము. 23 ఇష్యూ మేడం. షేక్ ఖాదర్ బాబా తండ్రి పేరు హిమామ్ మరియు షేక్ ఆసియా బేగం భర్త పేరు ఖాదర్ బాబా, వీళ్ళు 5 వారాలు పనులు చేయడం జరిగింది. ఇటు పనులకు సంబంధించి మేము పనులు చేసే క్రమంలోని సోమవారం, మంగళవారం మాస్టర్ రాకుండా లాస్ట్ రోజు శనివారం రోజు మాస్టర్ రావడం వల్ల మేము పనులు చేసే క్రమంలోని ఆ మాస్టర్ లాస్ట్ శనివారం రోజు మేడం మాస్టర్ వాళ్ళు శనివారం లాస్ట్ రోజు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పనిచేసే క్రమం సంతకం పెట్టే టైంలోనే వాళ్ళ పేరు రానందున పేమెంట్ అనేది వాళ్ళకి రాలేదని గుర్తించాము. మేడం వివరం చెప్పకుండా 24 ఇష్యూ మేడం. మిసాల వెంకన్న తండ్రి పేరు సైదుల్, జాబ్ కార్డ్ నెంబర్ 17. వీళ్ళు 6 వారాలు పనులు చేయడం జరిగింది మేడం. ఇటు పనులకు సంబంధించి పేమెంట్ రాలేదు. అలాగే గ్రామ కార్యదర్శి గారు ఫీల్డ్ రోల్ కాల్ చేయరు. ఇటు మాస్టర్ కూడా మేము పనిచేసే టైంలోని రానందున శనివారం రోజు మాస్టర్లో పేరు రానందున అటు పేమెంట్ రావట్లే అనే అంశాన్ని
లెటర్ ద్వారా తీసుకోవడం జరిగింది మేడం. ఇరవై 25వ ఇష్యూ మేడం, 7 మంది హక్కుదారులు నర్సరీలో బ్యాక్ ఫిల్లింగ్ పనులు చేయడం జరిగింది 2023-24 ఇయర్లో. అయితే మేము ఇంటింటి తనిఖీలోని మేము డోర్ విజిట్ చేయు క్రమంలోని ఈ 7 మంది హక్కుదారులు వచ్చేసి ఆ మాస్టర్ వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. చేసుకుంటే ఈ 7 మంది కాదు కదా, మేము పనిచేసింది 9 మంది, మా పేర్లు ఎందుకు లేవు అనే అంశాన్ని, పని చేయని వాళ్ళ పేర్లు మాస్టర్లో రాయడం జరిగింది అనే అంశాన్ని లెటర్ ద్వారా వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది మేడం. 26వ ఇష్యూ మేడం, మేము ఆడిట్ చేయ క్రమంలోని ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాం మేడం. వాటికి సంబంధించి ఎంషీట్ల పైన ఎఫ్ఏ గారు పంచాయత్ సెక్రటరీ గారు సంతకాలు చేయలేని అంశాన్ని గుర్తించాము. ఎంషీట్ల పైన మేడం, ఫీల్డ్లో మేడం. మేడం ఫీల్డ్ విజిట్ చేశాం మేడం వారి సమక్షంలో. ప్రతి ఒక్క ఎంషీట్ పైన సంతకం చేయలే అంశాం మేడం. ఆర్డర్ల పైన సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది అనే అంశాన్ని గుర్తించాము. ఇరవై 28వ ఇష్యూ మేడం, మేము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఆడిట్ నిర్వహించాం. 6వ తారీఖు గ్రామ సభ ఏర్పాటు చేయ క్రమంలోని గ్రామ సభ దండోర అనేది చేయలే అంశాన్ని గుర్తించాం మేడం. 29వ ఇష్యూ మేడం, మాస్టర్ల పైన కొట్టివేతలు ఉండడం జరుగుతుంది. 29వ ఇష్యూ మేడం, అనుష 6 రోజులు పనులు చేస్తే హాజరులను కొట్టివేసి ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ ప్రాబ్లం వల్ల వీళ్ళకు పేమెంట్ అనేది 720 రూపాయలు అనేది వీళ్ళు నష్టపోవడం జరిగింది మేడం. పేమెంట్ చేయలేదు ఈ 6 రోజులకి. మాట్లాడాలి సిలేషన్ దేవుడికి తాగి పందాక కొంచెం మాట్లాడాలి మేడం. మేడం గారు మా దగ్గర మెయిన్ ప్రాబ్లం నేను కూడా సరిపోయింది మేడం. మెయిన్ ప్రాబ్లం ఫీల్డ్ ఎస్టేట్ డ్రింకింగ్ మాస్టర్ ఈయన కానీ డిస్కషన్ అయ్యి నేను పోనీ ఆయన రాయడం కరెక్ట్ కానీ మేడం. గ్రామ సభలో జనాలు చెప్పినవి కూడా ఆయన రాయకుండా ఆయన ఇష్టం రాసింది. అది కూడా పరిగణన తీసుకోండి. అది తప్పండి సార్, దయచేసి ఏం తప్పు వివరణ రాసుకోవడానికి మేము ఉన్నది. నేను మీ ఇష్టం పని నువ్వు పోలే ఎందుకు వచ్చి అట్లా కాలేజ్ చేసి 30 మేడం, మహేందర్ జాబ్ కార్డ్ నెంబర్ 189 6 రోజులు సంతకాలు లేకుండానే పేమెంట్ 648 మేడం. సౌజన్య జాబ్ కార్డ్ నెంబర్ 424 6 రోజుల సంతకాలు హాజరు ఉంటే పేమెంట్ వచ్చేసి 5 రోజులకు పేమెంట్ అయినందున 188 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. 32వ ఇష్యూ మేడం, చిన్న శంకరయ్య మల్లారెడ్డి వీళ్ళిద్దరికి ఒక్కొక్క రోజు చొప్పున సంతకాలు లేకుండానే 332 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 33వ ఇష్యూ మేడం, 41,412 రూపాయలకు సంబంధించి పంచాయత్ సెక్రటరీ గారు మాస్టర్ పైన చెకింగ్ డన్ సిగ్నేచర్ నందు సంతకాలు లేవనే అంశాన్ని గుర్తించడం జరిగింది.